వేదాంతమునందు శాస్త్రమునందు నిగూఢంగా ఉన్నటువంటి విషయాల్ని, గహనంగా ఉన్న విషయాల్ని సరళంగా మనకు తెలియజెప్పి, ఈ విధంగా మనం ఉంటే మన జన్మ ధన్యమవుతుంది అని సెలవిచ్చారు. వారి యొక్క ఆ అమూల్యమైనటువంటి వచనములను మనం తెలుసుకోవాలి, మననం చెయ్యాలి, మన జీవనంలో ఆచరణలో పెట్టుకోవాలి. అప్పుడు మన యొక్క జీవనం పవిత్రమవుతుంది, ధన్యమవుతుంది. అత్యంత సారభూతంగా వారు ఒకచోట చెప్పిన మాట మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి మాట. త్యక్త్వా మమాహమితి బంధకరే పదే ద్వే మానావమాన సదృశాః సమదర్శినశ్చ కర్తారమన్యమవగమ్య తదర్పితాని కుర్వంతి కర్మ పరిపాక ఫలాని ధన్యాః. సకల శాస్త్రములందు చెప్పబడినటువంటి అర్థాన్ని సారభూతంగా దీంట్లో చెప్పి, ఈ విధంగా మీరు నడుచుకోండి, మీ జీవితం పవిత్రమవుతుందన్నారు. దాంట్లో వారు చెప్పినటువంటి మొట్టమొదటి అంశం ఏనంటే త్యక్త్వా మమ అహం ఇతి బంధకరే పదే ద్వే. ముఖ్యంగా మనకు అహంకార మమకారములు అనేటటువంటివి ఈ సంసార బంధానికి హేతువులుగా ఉన్నాయి. అనేక మంది పండితుల ప్రవచనాల్లో వింటూనే ఉంటారు, ఈ అహంకార మమకారములు అనేటటువంటి మనిషికి చాలా శత్రువులుగా ఉన్నాయని చెప్పేసి. ప్రతి ఒక్కడికి ఈ అహంకారం అనేటటువంటిది ఒక పెద్ద భూతంలాగా వాడిని ఆక్రమించి వాడితో అనేకమైనటువంటి అకార్యములను చేయిస్తూ ఉన్నది. ఈ అకార్యములను చేసేటువంటి వాళ్ళందరికీ నన్ను ఎవడు ఏం చేయగలుగుతాడు, నన్ను ఎవడు ఏమీ చేయలేడు అనేటటువంటి భావన మనస్సులో ఒక వైపున ఉంటుంది. నా దగ్గర డబ్బు ఉంది, నా చేతిలో అధికారం ఉంది, నాకు విద్య ఉంది, నా వెనకాల వేలాది మంది మనుషులు నేను చెప్పినట్టు వినేవాళ్ళు ఉన్నారు, నన్ను ఎవడేం చేయగలుగుతాడు, ఈ భావన మనస్సులో ఉండి వాడి వల్ల అకార్యములను చేయిస్తున్నది. నేను ఏమన్నా చేస్తాను, కానీ వాడు ఒక విషయం మర్చిపోతున్నాడు. ఇక్కడ నిన్ను ఎవడు అడిగేవాడు ఉండకపోవచ్చు, నువ్వు శరీరం విడిచి వెళ్ళిన తర్వాత అడిగేవాడు ఒకడు ఉన్నాడు, వాడి కళ్ళు కప్పటానికి నీకు వీలు లేదు. అది మటుకు వాడు మనసుకు తీసుకోవటం లేదు. ఏనంటే ఈ మార్గాన్ని మనం అవలంబించాలి. ఇదంతా భగవంతుడు భగవద్గీతలో చెప్పిందే అక్కడక్కడ చెప్పాడు. వీటన్నిటినీ భగవత్పాదుల వారు ఏకత్ర క్రోడీకరించి ఈ ఒక్క శ్లోకంలో చెప్పారు. అక్కడక్కడ భగవంతుడు చెప్పినటువంటి దాన్ని ఒకే శ్లోకంలో మనం జ్ఞాపకం పెట్టుకోవటానికి, మనం ఆచరణలో పెట్టుకోవటానికి వీలుగా ఉండేటట్టు ఈ ఒక్క శ్లోకంలో భగవత్పాదుల వారు మనకు ఉపదేశించారు. ఇటువంటి ఒక పవిత్రమైన జీవన క్రమాన్ని మనం నడిపామనంటే మన జీవనం చాలా విశేషంగా ఉంటుంది. మనం ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి పోగలుగుతాం. ప్రతివాడికి సన్మార్గంలో ఉండాలనే ఆశ ఉంటుంది, కానీ ఏది సన్మార్గం అనే తెలియక కొట్టుమిట్టాడుతుంటాడు.
అటువంటి వాడికి సన్మార్గాన్ని భగవత్పాదులు ఈ విధంగా ఉపదేశం చేశారు. అందరూ ఈ విధమైనటువంటి సన్మార్గానుయాయులై తమ యొక్క జీవనలను పవిత్రం అమర్చుకుందురుగాక అని చెబుతూ మీకందరికీ పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులను తెలియజేస్తూ నేటి ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.